బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. నాగార్జున మరోసారి బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 భారీ రేటింగ్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ 8 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్ కి ఎంత టీఆర్పీ వచ్చిందో సీజన్ 7 కి కూడా అంతే టీఆర్పీ వచ్చింది. సీజన్ 7 సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేసే పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లటం, ఆ తర్వాత హౌస్ లో జరిగిన సంఘటనలు, గొడవలు, గోలలు, శివాజీ కామెంట్స్, సీరియల్ బ్యాచ్ ఓవర్ యాక్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. చివరగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ లోకి వెళ్లేది వీరంటూ కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బంబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిల్కల్, డాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిని సుందరరాజన్, రీతు చౌదరి, అంబటి రాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనుందంటూ తెలుస్తోంది. ఆమె పేరు విస్మయి. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. మెయిన్స్ ఆఫ్ ది లవ్, దిల్సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో అనే సినిమాలు చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. చాలా రోజులుగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న విస్మయ్కు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఆమె వెంటనే ఓకే చెప్పిందంట. మరి ఈ అమ్మడు నిజంగానే హౌస్ లోకి వెళ్తుందా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. నాగార్జున మరోసారి బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 భారీ రేటింగ్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ 8 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్ కి ఎంత టీఆర్పీ వచ్చిందో సీజన్ 7 కి కూడా అంతే టీఆర్పీ వచ్చింది. సీజన్ 7 సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేసే పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లటం, ఆ తర్వాత హౌస్ లో జరిగిన సంఘటనలు, గొడవలు, గోలలు, శివాజీ కామెంట్స్, సీరియల్ బ్యాచ్ ఓవర్ యాక్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. చివరగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ లోకి వెళ్లేది వీరంటూ కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బంబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిల్కల్, డాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిని సుందరరాజన్, రీతు చౌదరి, అంబటి రాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనుందంటూ తెలుస్తోంది. ఆమె పేరు విస్మయి. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. మెయిన్స్ ఆఫ్ ది లవ్, దిల్సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో అనే సినిమాలు చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. చాలా రోజులుగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న విస్మయ్కు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఆమె వెంటనే ఓకే చెప్పిందంట. మరి ఈ అమ్మడు నిజంగానే హౌస్ లోకి వెళ్తుందా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. నాగార్జున మరోసారి బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 భారీ రేటింగ్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ 8 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్ కి ఎంత టీఆర్పీ వచ్చిందో సీజన్ 7 కి కూడా అంతే టీఆర్పీ వచ్చింది. సీజన్ 7 సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేసే పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లటం, ఆ తర్వాత హౌస్ లో జరిగిన సంఘటనలు, గొడవలు, గోలలు, శివాజీ కామెంట్స్, సీరియల్ బ్యాచ్ ఓవర్ యాక్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. చివరగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ లోకి వెళ్లేది వీరంటూ కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బంబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిల్కల్, డాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిని సుందరరాజన్, రీతు చౌదరి, అంబటి రాయుడు పేర్లు వినిపిస్తున్నాయి.
వీరితో పాటు ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనుందంటూ తెలుస్తోంది. ఆమె పేరు విస్మయి. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. మెయిన్స్ ఆఫ్ ది లవ్, దిల్సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో అనే సినిమాలు చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. చాలా రోజులుగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న విస్మయ్కు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఆమె వెంటనే ఓకే చెప్పిందంట. మరి ఈ అమ్మడు నిజంగానే హౌస్ లోకి వెళ్తుందా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. నాగార్జున మరోసారి బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 భారీ రేటింగ్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ 8 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్ కి ఎంత టీఆర్పీ వచ్చిందో సీజన్ 7 కి కూడా అంతే టీఆర్పీ వచ్చింది. సీజన్ 7 సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేసే పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లటం, ఆ తర్వాత హౌస్ లో జరిగిన సంఘటనలు, గొడవలు, గోలలు, శివాజీ కామెంట్స్, సీరియల్ బ్యాచ్ ఓవర్ యాక్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. చివరగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ లోకి వెళ్లిరి వీరంటూ కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బంబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిల్కల్, డాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిని సుందరరాజన్, రీతు చౌదరి, అంబటి రాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనుందంటూ తెలుస్తోంది. ఆమె పేరు విస్మయి. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. మెయిన్స్ ఆఫ్ ది లవ్, దిల్సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో అనే సినిమాలు చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. చాలా రోజులుగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న విస్మయ్కు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఆమె వెంటనే ఓకే చెప్పిందంట. మరి ఈ అమ్మడు నిజంగానే హౌస్ లోకి వెళ్తుందా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. నాగార్జున మరోసారి బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 భారీ రేటింగ్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ 8 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్ కి ఎంత టీఆర్పీ వచ్చిందో సీజన్ 7 కి కూడా అంతే టీఆర్పీ వచ్చింది. సీజన్ 7 సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేసే పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లటం, ఆ తర్వాత హౌస్ లో జరిగిన సంఘటనలు, గొడవలు, గోలలు, శివాజీ కామెంట్స్, సీరియల్ బ్యాచ్ ఓవర్ యాక్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. చివరగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ లోకి వెళ్లిరి వీరంటూ కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కయూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బంబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిల్కల్, డాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిని సుందరరాజన్, రీతు చౌదరి, అంబటి రాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనుందంటూ తెలుస్తోంది. ఆమె పేరు విస్మయి. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. మెయిన్స్ ఆఫ్ ది లవ్, దిల్సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో అనే సినిమాలు చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. చాలా రోజులుగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న విస్మయ్కు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఆమె వెంటనే ఓకే చెప్పిందంట. మరి ఈ అమ్మడు నిజంగానే హౌస్ లోకి వెళ్తుందా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే కొన్ని ప్రోమోలు కూడా రిలీజ్ చేశారు. నాగార్జున మరోసారి బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 భారీ రేటింగ్ ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ 8 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎంత టీఆర్పీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సీజన్ కి ఎంత టీఆర్పీ వచ్చిందో సీజన్ 7 కి కూడా అంతే టీఆర్పీ వచ్చింది. సీజన్ 7 సక్సెస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేసే పల్లవి ప్రశాంత్ హౌస్ లోకి వెళ్లటం, ఆ తర్వాత హౌస్ లో జరిగిన సంఘటనలు, గొడవలు, గోలలు, శివాజీ కామెంట్స్, సీరియల్ బ్యాచ్ ఓవర్ యాక్షన్స్ ఇలా చాలా ఉన్నాయి. చివరగా పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడు. ఇక హౌస్ లోకి వెళ్లిరి వీరంటూ కొంతమంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కయ్యూమ్, ఇంద్రనీల్, బెజవాడ బేబక్క, సింగర్ సాకేత్, యూట్యూబర్ బంచిక్ బంబ్లు, ఆదిత్య ఓం, నిఖిల్ మిల్కల్, డాన్సర్ నైనిక, రింగ్ రియాజ్, వర్షిని సుందరరాజన్, రీతు చౌదరి, అంబటి రాయుడు పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇప్పుడు మరో ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనుందంటూ తెలుస్తోంది. ఆమె పేరు విస్మయి. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. మెయిన్స్ ఆఫ్ ది లవ్, దిల్సే, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, నమో అనే సినిమాలు చేసింది తక్కువ సినిమాలే కానీ మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది ఈ అమ్మడు. చాలా రోజులుగా సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న విస్మయ్కు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఆమె వెంటనే ఓకే చెప్పిందంట. మరి ఈ అమ్మడు నిజంగానే హౌస్ లోకి వెళ్తుందా లేదా అన్నది చూడాలి.